తాను భ్రమను కలిగి ఉండడం కంటే తన విషయంలో తాను భ్రమను కలిగి ఉండడమే ఎక్కువ ప్రమాదకరం. మామూలుగా మనం ఈ జ్ఞాన ప్రశ్న తీసుకున్నట్లయితే మనం ఇతరుల విషయంలో భ్రమను కలిగి ఉంటాం. అంటే ఆ వ్యక్తి చాలా మంచోడు, ఈ వ్యక్తి చెడ్డవాడు అనేసి భ్రమను కలిగి ఉంటాం. అతను అది చేశాడు, ఇతను ఇది చేశాడు అని. కానీ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన విషయంలో మనం భ్రమను కలిగి ఉండకూడదు. అంటే నేనే గొప్ప అనే విషయాన్ని, అనే అహంకారాన్ని మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే మనం యొక్క చేసే పనులు కానీ ఏవి కానీ మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. అంటే మన ఆధ్యాత్మికంలో తీసుకున్నట్లయితే మన ద్వారా జరిగే పనులన్నీ మనకు ప్రమేయం లేకుండా భగవంతుని యొక్క ఇచ్ఛానుసారంగా జరుగుతాయి. కాబట్టి ఇతరుల విషయంలో భ్రమను కలిగి ఉండడం కంటే మన విషయంలో మనం భ్రమ కలిగి ఉండడం ఎక్కువ ప్రమాదకరం. అంటే అహంకారం అనేది ఉండకూడదు అనేది ఈ జ్ఞానప్రసం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే దిగంబరుడు అంటే దుస్తులను వదిలిన వాడు అని కాదు, తను సంసార ప్రపంచ దైవములను వదిలినవాడు. చూడండి, మామూలుగా మనం ఏమనుకుంటామంటే దిగంబరుడు అంటే దుస్తులు లేకుండా ఉండేవాడు అనుకుంటాం. అది కాదు అర్థం. అంటే తన యొక్క భావాన్ని, తన సంసారాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ దైవాన్ని కూడా వదిలేయాలి. అది అసలైన దిగంబరుడు అంటే అదనమాట. అంటే తన మనసులో ఎలాంటి విషయాలు ఉండవు, అలాంటి వాడే దిగంబరుడు అనేది మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా నేను పుట్టక ముందు ఏ ప్రశ్నకు తావులేదు, నేను పుట్టిన తర్వాత కలిగిన ప్రశ్నకు సమాధానమే లేదు. అంటే ఇక్కడ నేను అంటే ఇక్కడ మనం ఒక వ్యక్తి కాదు, నేను అనే ఒక పదం అనమాట. అంటే భగవంతుడు అనే ఒక నామం ఏదంటే నేను. అంటే మనం జనరల్గా తీసుకుంటే పుట్టకముందు అంటే ప్రశ్నే లేదడ, పుట్టిన తర్వాత కలిగే ప్రశ్నలకు ఏ సమాధానం లేదంటే అర్థమైందండి. ఉదాహరణకి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు అక్కడ నీకు ఏమి తెలియదు, అక్కడ ఆ స్థితికి ఏమీ తెలియని స్థితి అంటాం. ఆ స్థితినే నేను పుట్టక ముందు అని అర్థం. నేనంటే ఇక్కడ వ్యక్తి కాదు. అంటే ఎవరైనా సరే పలానా ఏం చెప్తారంటే నేను ప్రసాద్, నేను పలానా వ్యక్తి, ఫస్ట్ నేను చెప్పి తర్వాత చెప్తారు. కాబట్టి నేను అనేది భగవంతుడు, నేను అనే ఒక పదం అనేది భగవంతుడు. అందరూ పలికే పదమే అది నేను అనేది. కాబట్టి ఇక్కడ నేను పుట్టకముందు అంటే నేను అనే తలంపు నీకు పుట్టకముందు తర్వాత ఉంటే ఏ స్థితితో నేను పుట్టిన తర్వాత దానికి అంటే ఇప్పుడు ఉదాహరణకు నిద్రలోంచి మెలకు వస్తాం, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ నిద్రలో ఏవి మనకు అనుభవం ఉండదు, నిద్ర లేసిన తర్వాతే ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అంటే ఇదంతా ఒక కళ అని అనుకునే ఒక భావాన్ని కలిగి ఉంటే అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు అనేది దీని అర్థం. అలాగే కళలోని వ్యక్తి ఆ కళను కనేవాడిని చూడడం అసంభవం, కథలోని పాత్ర ఆ కథారచయితను చూడడం అసంభవం, జగత్తులోని వ్యక్తి జగత్కర్తను చూడడం అసంభవం. చూసావా, ఇప్పుడు మనం నిద్రపోయేటప్పుడు కళ వస్తుంది. కళ వచ్చినప్పుడు ఆ కళలో ఉండే వ్యక్తి కళను కనేవాడిని అప్పుడు చూడలేడు కదా, కళ జరిగేటప్పుడు చూడలేడు. కళ వస్తుంది, ఆ కళలో ఎవరైతే నిద్రపోతున్నారో అతని కళ వస్తుంది. అతను నిద్రపోయే అతను ఆ కళలో ఉండే అతను దీన్ని చూడలేడు. అదేవిధంగా ఒక కథ రాస్తారనుకోండి, ఒక రచయిత, ఆ రచయిత ఒక పాత్ర రాస్తాడు, ఒక పాత్రలు అన్ని రకాల పాత్రలు రాస్తాడు. ఆ పాత్ర కథా రచయితను చూడలేదు కదా. అలాగే జగత్తులో ఉండేటువంటి వ్యక్తి జగత్కర్తను చూడలేడు. అంటే ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి పరమేశ్వరుడిని ఈ జగత్తులో ఉండే ఏ వ్యక్తి చూడలేడు అని అర్థం. అంటే మనం కళలో ఉండే వ్యక్తిని కలగనే వాటిని చూడలేడు, ఎలాగో చూడలేడు. అదేవిధంగా కథలోని పాత్ర కథా రచయితను చూడలేదు. అదేవిధంగా జగత్తులో ఉండే వ్యక్తి జగత్కర్తను చూడలేడు అనేది మనకి జ్ఞానప్రసన్న ద్వారా తెలుస్తుంది. అలాగే స్టాండ్ వేసి ఉన్న సైకిల్ ఎంత బలంగా తొక్కినా ఉన్న చోటనే ఉంటాం, దేహాత్మ భావంలో ఉండి ఎంత సాధన చేసినా పరమగమ్యం చేరలేము. చూడండి, ఇప్పుడు మనం సైకిల్ మామూలుగా స్టాండ్ చేసి తొక్కుంటూ పోతూ ఉంటుంది సైకిల్. అటు కాకుండా ఒక దగ్గర స్టాండ్ వేసి తొక్కుతూ ఉంటే ఏమవుతుంది, అక్కడే ఉంటుంది. కాబట్టి మనకి ఈ దేహము నేను అనే భావన కానీ నువ్వు ఉంటే, అది దేహాత్మ భావన ఉంటే నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేవు. ఈ దేహము నేను కాదు అనే భావన నీకు కలగాల. అంటే స్టాండ్ వేసి ఉన్న సైకిల్ ఎంత తొక్కినా ఏం లాభం లేదో, ఈ దేహాత్మ భావము అంటే మనం ఈ దేహం నేను, ఈ ఫలానా వ్యక్తిని నేను అనే నీకు ఆ దేహాత్మ భావన ఉంటే మనకు
నువ్వు పరమగమ్యం చేరలేదు. పరమగమ్యం అంటే ఏంది? భగవంతుని యొక్క స్థితిని నువ్వు తెలుసుకోలేవు అనేది ఇక్కడ అర్థమవుతుంది. దేహాత్మ భావన అంటే మనకి దేహం ఉంది కదా, మరి భావన ఎట్టుకోవాలంటే అంటే ఈ నిద్రలో పోతుంది కదా, నీకు నిద్రలో పోతే గాఢ నిద్రకి వెళ్ళినాక నీవు నీ దేహము ఏమి సమస్తము పోతా ఉంది. ఋషులకి మనకి తేడా ఏంటంటే, ఋషులు ఏం చేస్తారంటే ఆ గాఢ నిద్రలో ఉండే స్థితిని దీనిలో మెలక వచ్చినా కూడా అట్లే ఉండిపోతారు. అందువల్ల ఋషులు అయినారు. మనం ఏం చేస్తాం, గాఢ నిద్ర నుంచి మెలక వస్తానే మనకి ప్రపంచ విషయాలన్నీ అంటుకునేస్తున్నాయి. కాబట్టి గాఢ నిద్రలో ఉండే స్థితిని కూడా మెలకువలో ఉండేటప్పుడు కూడా మనం అనుభవించగలిగితే అదే పరమగమ్యం. తర్వాత భగవద్గీత సారము ఒక మాటలో చెప్పాలంటే డోంట్ ఎక్స్పెక్ట్. చూడండి, ఇది చాలా అమూల్యమైన మాట. దేన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు, జరిగేది జరుగుతుంది. మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా మనకి బాధలు అనేవి కలుగుతున్నాయి. అంటే పలానా నాకు ఇది ఒక వ్యక్తి నుంచి కానీ ఒక దేని నుంచి అయినా సరే నువ్వు ఆశిస్తున్నావు అంటే అప్పుడు అది జరగలేదు అనుకోండి, అప్పుడు నువ్వు బాధపడతావు. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్, దేన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. నీకు నీ జీవితంలో జరిగే ఏదైనా సరే, కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, ఏదైనా సరే నీకు ఎదురైనటువంటి సమస్యల్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు. అందుకే భగవద్గీత సారానంతా మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే డోంట్ ఎక్స్పెక్ట్, ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ అనే స్థితిని నువ్వు కలిగి ఉంటే అదే నీకు హాయి. కాబట్టి ఇలాంటి జ్ఞాన ప్రశ్నలు మనం రోజు ఎన్నో తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం.